ఎంత నీచానికి దిగజారా? నన్ను ఎదుర్కొనే దమ్ము లేక నీ పంతం కోసం, ప్రతీకారం కోసం ఓ మనిషి నిండు జీవితాన్ని బలి తీసుకుంటావా? నువ్వు ఆడదానివేనా? అసలు నువ్వు మనిషివేనా? ఏంటి, ఏ నాటికైనా సత్యమే గెలుస్తుంది, నిజం నిలకడ మీదే తెలుస్తుంది అన్నావు కదూ? ఎస్, సత్యమే గెలిచింది, నిజం బయటికొచ్చింది. ఏ ఆశ్చర్యంగా ఉందా? ఏ ముసలామనైతే నువ్వు పావుగా ఉపయోగించుకున్నావో ఆవిడే అందరి ముందు జరిగింది చెప్పింది. మీ బండారాన్ని బయట పెట్టింది. మంజు, గెలుపంటే ఒక్కో మెట్టు ఎక్కి నువ్వు శిఖరాన్ని అధిరోహించడం, అంతేకాని కుట్రలతో కుతంత్రాలతో ఎదుటి మనిషిని పడగొట్టాలనుకోవడం కాదు. ఉదయించే సూర్యుని ఆపాలనుకోవడం, వీచే గాలిని బంధించాలనుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఎదిగే నన్ను ఓడించాలనుకోవడం నీ తరం కాదు. మంజు, దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మరోసారి నా జోలికొస్తే నీకు ఇదివరకే చెప్పాను, బొంగరాలు ఆడటం వచ్చిన ఈ చేతికి బిలియర్డ్స్ ఆడటమూ వచ్చు. బిజినెస్ లోనే కాదు, లైఫ్ లో కూడా శత్రువుల్ని స్మాష్ చేయడమూ వచ్చు. గుర్తుంచుకో. ఈ క్షణం నుంచి నువ్వు ఫేర్ గేమ్ ఆడితే నేను ఫేర్ గేమ్ ఆడతాను. నువ్వు ఫౌల్ గేమ్ కి రెడీ అయితే నేను ఫౌల్ గేమ్ కి రెడీ అవుతాను. మైండ్ ఇట్. ఏంటే, అల్లుడు గారు భోజనానికి వచ్చే టైం అయింది. నువ్విలా నా గదిలోకి వచ్చి పడుకుంటే ఏంటర్థం? కాస్త మొహాన్ని శుభ్రంగా కడుక్కుని చీర మార్చుకుని బయటికి రా. నేను రానమ్మా. నువ్వు రాకపోతే అల్లుడు గారికి భోజనం ఎవరు పెడతారు? ఉందిగా, ఆవిడగారు పెడుతుందిలే భోజనం. కావేరి, ఏమిటా మొండితనం? మొగుణ్ణి ప్రేమగా దారికి తెచ్చుకోవాలే కాని ఇలా అలిగి సాధించి ఏం ప్రయోజనం ఉండదమ్మా అని నువ్వు చెప్పినందుకే గంగిరెద్దులో ఇన్ని పువ్వులు పెట్టుకొని ఆయన గదిలోకి వెళ్ళాను. ఏమైంది? ఎడమొహం పెడమొహం. కడుపులో లేంది కావలించుకున్న వస్తుందా అని. చిచి, మొన్నటితోనే నా మనసు పూర్తిగా విరిగిపోయింది. ఓసి పిచ్చి మొహమా, మానసికంగా నువ్వు మోహన్కి దూరమైన కొద్దీ ఆ సంధ్య మరింతగా దగ్గరవుతుంది. గుర్తుంచుకో. ఇవాళ కొత్తగా దగ్గరయ్యేదేముందిలే, వాళ్ల బంధం చాలా పాతది కదా. ఈ తిక్క మాటలే వద్దనేది. అందుకని ఏం చేయను? ఆయన గారు రాగాని ఈయన పళ్ళికిలిస్తూ వెళ్లి స్వాగతం చెప్పనా? డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి పంచపక్ష పరవన్నాలు వడ్డించినా? నా వల్ల కాదమ్మా, తలుచుకుంటేనే మండిపోతుంది. ఏ పని చేయపోయినా ఆ పనులన్నింటినీ ఆ సంధ్య ఆయన గారికి ఎప్పుడో చేసి పెట్టిందని గుర్తొస్తుంటేనే ఒళ్ళంతా తేలుజెర్లు పాకినట్టు అనిపిస్తుంది. ప్రతి క్షణం నేను సెకండ్ హ్యాండ్ అనిపిస్తుంటే ఎందులోనైనా పడి చావాలనిపిస్తుంది. చస్తే ఎవరికి నష్టం? వాళ్ళకే శుభ్రంగా ఉంటారు. చచ్చేదానివి నువ్వు, కడుపు శోకంతో నేను. అమ్మా, అమ్మను కాబట్టి చెప్తున్నానే. రావి చెట్టు చుట్టూ ఓ ప్రదక్షిణ చేసి కడుపింకా రాలేదేమిటా అని కంగారు పట్టం ఎంత తప్పో, ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కేవలం ఒక ప్రయత్నం విఫలమైనందుకే జావగారిపోవడం కూడా అంతే తప్పు. ఇప్పుడు అల్లుడొస్తాడు, నువ్వు లేచి వడ్డించలేదు అనుకో, ఏం జరుగుతుంది? సంధ్య భోజనం వడ్డించు అంటాడు. అనని ఇవాళేం కొత్త కాదుగా. మరింకెందుక ఏడుపు? వాళ్ళిద్దరిని హ్యాపీగా ఉండు నువ్వు. అమ్మా, మరది నువ్వు దూరమైన కొద్దీ సంధ్య మరింత దగ్గరవుతుంది. అలా జరగకూడదు అంటే నువ్వే ఓపిగ్గా నీ భర్తని నీవైపుకు తిప్పుకోవాలి. కోరి పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు గొడవ చేస్తే మీ మావయ్య కూడా నిన్నే తప్పు పడతారు. అందుకని కడుపు భగ్గుమంటున్నా పైకి నవ్వుతూ తిరగాలా? తిరగాలి, నీకిష్టమున్నా లేకున్నా అలాగే తిరగాలి. అమ్మా, నా బాధ నీకు అర్థం కావటం లేదే. కళ్ళు మూసినా తెరిచినా ఆ సంధ్య ఆయన భార్య అనే నిజం గుర్తొచ్చి కడుపులో దేవినట్టుంటుందే. భరించలేకపోతున్నాను.
ఆయన స్పర్శనే కాదు, ఆయన చూపును కూడా. నేనెవర్ని? నీ కన్న తల్లిని. నీ బాధ నాకు అర్థం కాదనుకున్నావా? కాని ఏం చేస్తాను చెప్పు? ఈ ఒక్క విషయం తప్ప అల్లుడుగారికి ఏం తక్కువ చెప్పు? మీ మావయ్య తన కంపెనీలో మోహన్కి సమానమైన వాటా ఇచ్చాడు. అంటే అల్లుడుగారిప్పుడు కోటీశ్వరుడు, నువ్వు కోటీశ్వరుడి భార్యవి. నీ మొండితనంతో మూర్ఖంగా అల్లుడుగారిని దూరం చేసుకుంటే ఏం జరుగుతుంది? అన్నీ నష్టపోతావు. మొగుణ్ణి దారికి తెచ్చుకోవాలి అంటే ఇష్టం ఒక్కటే కాదు, లౌక్యం కూడా కావాలి. లేచి తయారవు. రుక్కక్క ఇంట్లో లేనట్టుందే. బొంబాయి నుంచి ఏ మొత్తం బయలుదేరాడు గాని వచ్చిరాగానే సూపర్ థ్యాంక్స్. ఈ బంగారు గాజులు చూపించి బంగారాన్ని మెప్పించి మురిపించి మరిపించి మైమరిపించి అచ్చికి పుచ్చికిలాడి అబ్బో బంగారీ బంగారీ అమ్మో అసలే దీని చేతికి స్పీడ్ ఎక్కువ. ఎందుకని మంచిది, దీనికి కొంచెం దూరంగా ఉంటే మంచిది. బంగారీ నా బంగారీ జిజి జిజి నిద్రపోతున్నాను రా పిచ్చోడా. ఓహో పుల్లు నిద్దట్లో ఉంది. ఇదే ఛాన్స్. తామరగాడు లాంటి ఈ చేతులకి ఈ బంగారు గాజులు తొడిగి పాపంతో రెచ్చిపోతే ఏమైందిరా సన్నాసి, అసలు నువ్వు ఎప్పుడొచ్చావు? ఇప్పుడే బొంబాయి నుంచి బంగారికి బంగారు గాజులు తీసుకొచ్చి తొడుగుతుంటే చెల్లి మరిపించింది. మంచి పని చేసింది రుక్కక్క. లేకపోతే ఏమిట్రా, దానికోసం గాజులు తెచ్చావు, బాగానే ఉంది. నిద్ర లేచాక ఇవ్వచ్చుగా. మెలుగుగా ఉంటే వద్దంటదని నా చేతితో తొడుగుదామని మోజుపడి. ఇప్పుడు తీరిందా మోజు? రుక్కక్క నిద్దట్లో కూడా చేపట్టుకోనివ్వని దీన్ని పెళ్లి చేసుకుంటే నా గతేంటి? ఏమో నాకేం తెలుసు, నువ్వేగా బంగారం చేసుకుంటాను ఒప్పుకో నా వెంట పడ్డావు. పడ్డాననుకో. ఒరే సన్నాసి, ఆ ముహూర్తం కాస్త పెట్టించేదాకా ఓపిక పట్టు. ఈలోగా నువ్వు పిచ్చి వేషాలు వేసావనుకో, అదిగో ఆ రెండో చెంప కూడా చెళ్ళు మనిపిస్తుంది. ఆ పైన నీ ఇష్టం. రుక్కక్క పెళ్లి ముహూర్తం నువ్వు పెట్టించు, దీన్ని బొంబాయిలో అమ్మేయటానికి నేను ముహూర్తం పెట్టిస్తా. ఏమేం సంధ్య? ఏం లేదు, కాల్ స్లిప్ అయింది. చూసుకోవద్దు, అసలే ఒట్టి మనిషి కూడా కాదు. దెబ్బ తగిలిందా? ఏది చూడండి. అయ్యో, ఏం కాలేదంటే వినరేంటి? పోనీ ఆనంద్కి ఫోన్ చేయనా? అబ్బా, మీరు కంగారు పడి అనవసరంగా మీ ఫ్రెండ్ ఎందుకు కంగారు పెడతారు? నాకేం కాలేదు. నిజం చెప్పు, ఆర్ యు ఓకే? డబల్ ఓకే, సరేనా?
అయితే ఓ డబుల్ స్ట్రాంగ్ కాఫీ పెట్టివు. ఓకే, మీరు కూర్చోండి, తెస్తాను. కావేరి, నువ్వు చెబుతుంటే ఏమో అనుకున్నానే, నిజమేనే? ఏంటమ్మా, ఏమైంది? అదే మీ ఆయనకి ఆ సంధికి మధ్య జరుగుతున్న బాగోతం. ఎలా చెప్తున్నావు? ఎలా చెప్తున్నావేంటే, పట్ట పగలు ఒకరి కౌగిల్లో ఒకరు పరవశించిపోతుంటే నా కళ్ళారా చూశాను. అవ్వా, సిగ్గు ఎగ్గు లేకుండా ఎంత బరితెగించిపోయారు. ఇంట్లో ఇంతమందున్నారన్న భయం కూడా లేకుండా అలా శృతిమించిపోయారే. మరదే నేను చెప్పేది. మావయ్యని అమాయకుణ్ణి చేసి ఇన్ని రోజులు ఇద్దరు ఆడుకున్నారు. ఇప్పుడా మోహన్ని పర్మనెంట్ గా ఇంట్లో ఉంచుకునేందుకు నన్ను పావుగా వాడుకొని పెళ్లి పేరుతో ఆయన్ని కట్టేసుకుంది. ఎంత మోసం చేస్తుందో చూసావమ్మా? అంటే కథ చాలా దూరం పోయిందన్నమాట. చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయిందన్నట్టు అడిగేవాళ్లు లేరు కదా అని ఇద్దరు రెచ్చిపోతున్నారు. ఇప్పటికి దారిలోకొచ్చావు. నేను ముత్తుకునేది ఇందుకే. ఇక లాభం లేదు, ఏదో ఒకటి చేయాల్సిందే. ఏంటి చేసేది? ఫ్రీగా సినిమా చూసినట్టు వాళ్ళ బాగోతాన్ని కళ్ళప్పగించి చూడవేగా. మీ అమ్మని అంత తేలిగ్గా అంచనా వేకు. సింహాచలంలో పుట్టి పెరిగిందాన్ని. ఆ అప్పన్న సాక్షిగా చెప్తున్నాను, ఫ్రీగా వాళ్ల సినిమాని చూడటం కాదు, నీకు చూపిస్తానే. నీ కళ్ల ముందే దాని బ్రతుకు ఎంత అప్రతిష్ట పాలు చేస్తానో చూడు. హలో, నేను కోడల పిల్ల, నీ మామాశ్రీని. నువ్వా? నేనే. ఏం చేశావు? అదే 50 లక్షల సంగతి. క్యాష్ రెడీ చేస్తే వచ్చి పట్టుకుపోతాను. లింగమూర్తి, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మాట్లాడక మరి. ఇవాళే కొత్తగా తప్పు చేస్తున్నట్టు ఏంటా బెదిరింపు? ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వైనా నేనైనా చేస్తున్నది ఈ తప్పుడు పనులేగా, నడుస్తున్నది ఈ ఆటదారిలోనేగా. లింగమూర్తి, చావురుగా. మామాశ్రీ అన్నంతకాలం మర్యాదగా ఉన్నాను. లింగమూర్తి అన్నావు, కోరి నెత్తి మీదకు తెచ్చుకున్నావు. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ ఒక టేప్ రికార్డర్ చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటే అది నీ తరం కాదు. 50 లక్షలు కాదు కదా, 50 రూపాయలు కూడా ఇవ్వను. నీ దిక్కున్న చోటు చెప్పుకోపో. మాట్లాడక మరి. సేమ్ డైలాగ్. మహాభారతంలో దుర్యోధనుడు కూడా ఇలాగే అన్నాడు. చివరికి ఏమయ్యాడు? మట్టి కొట్టుకుని పోయాడు. కాబట్టి మర్యాదగా కాంప్రమైజ్ కొప్పుకో. మామా కోడలుగా మందిని ముంచేద్దాం. లేదంటే 1 టైం సెటిల్మెంట్. బుద్ధిగా 50 లక్షలు ఇచ్చుకో. ఇవ్వను. ఇవ్వకపోతే సాక్ష్యాలు నోళ్లు తెరుచుకుని మరీ బయటకు వస్తాయి. ఐ డోంట్ కేర్ లింగమూర్తి. నన్ను ఇరికిస్తే అదే కేసులో నువ్వు ఇరుక్కుపోతావు. ఆ సంగతి మర్చిపోకు. ఓ, అదా నీ ధైర్యం. చూడు కోడల పిల్ల, ఇల్లు వాకిలి, నగా నట్ర, డబ్బు దశకం, కార్లు షేర్లు, నౌకర్లు చాకర్లు, పరువు మర్యాద, కంపెనీలు కోట్లు, ఇవన్నీ ఉన్న నీలాంటి దాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారంటే భయపడి చావాలి గాని, ఏక్ నిరంజన్ గాన్ని గాలికి తిరిగేవాడిని నేనెందుకు భయపడాలి చెప్పు. కాబట్టి అతి తెలివికి పోయి ఆపదను కొని తెచ్చుకోకు. అర్థమైందా? ఏంటి సైలెంట్ అయిపోయావు? అంటే ఆలోచనలో పడ్డట్టేగా. గుడ్, వెరీ గుడ్. చూడు కోడల పిల్ల, బియ్యానికైనా కయ్యానికైనా సమ ఉద్యోగం ఉండాలంటారు. బియ్యం కాస్త విరిగి మొక్కలైంది కదా, కయ్యం అనవసరం అనుకుంటే ఆ 50 లక్షలు ఏదో నా మొహాన పడేస్తే నా దారిని నేను పోతాను. కాదు కూడదు అని భీష్మించు కూర్చున్నావు అనుకో, నాదేం పోదు. పోతే గీతే అంతా నీదే. అర్థమైందనుకుంటాను. ఇవాళే లాస్ట్. రేపు తెల్లారేలోగా 50 లక్షలు నా చేతికి రాకపోతే నీ బతుకు తెల్లారిపోతుంది. మరి బాగా ఆలోచించుకో. స్టేట్స్లో MBA చదివిన దానివి కదా, లాభ నష్టాల్ని నువ్వే బేరీజ్ వేసుకో.
నాకు తెలుసు, నా కోడలు పిల్ల చాలా తెలివైంది. ఉంటాను. జబులో బొమ్మ జేజేల బొమ్మ, జబులో బొమ్మ జేజేల బొమ్మ, జబులో బొమ్మ జేజేల బొమ్మ, జబులో బొమ్మ జేజేల బొమ్మ, జబులో బొమ్మ జేజేల. హలో, ఎలా ఉందండి? నేను ఇంకా బ్రతికే ఉన్నానా? లక్కీగా సరైన టైంలో హాస్పిటల్లో చేర్పించడంతో మీ ప్రాణాలు నిలబడ్డాయి. థ్యాంక్ యూ సార్. మీ మేలీ జన్మలో మర్చిపోలేను. ఈ మాట నాకు కాదు, నడి రోడ్డు మీద కత్తిపోట్లతో పడుంటే మిమ్మల్ని హాస్పిటల్లో తీసుకొచ్చి మీ ప్రాణాలు కాపాడిందే ఈ మేడం గారికి చెప్పండి. ఆ లింగమూర్తి తాచుపాము లాంటివాడు. పాముకు పాలు పోసిన అవకాశం దొరికితే తప్పకుండా కాటేస్తుంది. నువ్వు అల్లుడు వేరే కాపురం పెట్టడం. వేరు కాపురమా? నో డాక్టర్, నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు. నన్ను ఆదుకోవడం నీ బాధ్యత.
మాట్లాడకు మరి.